Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today: looks can be dangerous, or looks can be misleading. చూపులు మనల్ని తప్పుదోవను పట్టిస్తాయి. Looks can be deceiving or misleading. The text is from Genesis chapter 13, verse 10. Genesis chapter 13, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. And Lot lifted up his eyes. లోతు జీవితం అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. కనులెత్తి చూశాడు. కన్సిడర్ వాట్ లాట్ కుడ్ సీ. ఏం కనులెత్తి ఏం చూడగలిగాడు అని గమనిస్తే వాక్య భాగంలో 10వ వచనంలో, యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీలుపారు దేశమై ఉండెను. ఇట్ వాజ్ లైక్ ఈడెన్, అర్త్ ఈడెన్. అది యెహోవా తోట వలెను, ద గాడ్ ఆఫ్ ఈడెన్. అంత మాత్రమే కాదు, నీలుపారు దేశమై ఉండెను. ఇది కన్నులో కనిపించింది. సీమ్స్ టు బి గుడ్, మంచిగా అనిపించింది. ఆ యోర్దాను ప్రాంతం అంతా కూడా నీరు కట్టు నీలుపారు దేశమై ఉండెను. యెహోవా తోట, ఇంకేం కావాలి? అబ్రాహాము లోతుకు కాపరులకు కలహము కలిగినప్పుడు అబ్రాహాము అన్నాడు, మన సోదరం కాబట్టి, బంధువులం కాబట్టి మన మధ్య ఇలాంటివి ఉండకూడదు. ఈ ప్రాంతం ముందు ఉన్నది. లోతుకే చాయిస్ ఇచ్చాడు, నువ్వు ఇటువైపు వెళ్తే అటువైపు వెళ్తాను నేను. అప్పుడు లోతు కనులెత్తి చూశాడు. ఆయనకు ఆ సొదొమకు మంచిగా కనిపించింది. ఇట్ ఈస్ గుడ్ ద సైట్ ఆఫ్ లాట్. భౌతిక నేత్రాలతో చూశాడు. వెల్ వాటర్ ప్లేస్. రెండో సంగతి గమనిస్తే, కన్సిడర్ వాట్ లాట్ కుడ్ నాట్ సీ. ఆత్మీయ నేత్రాలతో ఏం చూడలేకపోయాడో ఆ సత్యం బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేశాడు. వాక్య భాగంలో 13వ వచనం, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉండిరి. ఫుల్ ఆఫ్ వికెడ్నెస్, గ్రేట్ సిన్నర్స్ అగైన్స్ ద లార్డ్, అబండెంట్ ఈవిల్. భయంకరమైన పాపం. ఇది చూడలేకపోయాడు. తన ఆత్మీయ నేత్రాలతో, ఆత్మీయ జ్ఞానముతో ఆయన భౌతికంగా కంటికి కనిపించే మంచిగా అనిపించేవి కానీ లోతుల్లోకి వెళ్ళలేదు. వారి జీవిత అధ్యయనం చేయలేదు. పశువులకు మంచి నీరు ఉన్నది, పచ్చిక బయలు ఉన్నవి, ఇంకా చాలు అనుకున్నాడు. మూడో విషయం, గుడ్ థింగ్స్ అండ్ డేంజరస్ రియాలిటీస్. అవి మంచిగా కనిపించిన భయంకరమైన వాస్తవాలు అందులో ఉన్నాయి. గ్రేట్ రియాలిటీస్. మంచిగా కనిపించింది అది లోతు కన్నులకు. కానీ రియాలిటీ ఏమిటంటే, భయంకరమైన సత్యం ఏమిటంటే, దే ఆర్ నాట్ గుడ్ పీపుల్, వికెడ్ పీపుల్. దే ఆర్ అగైన్స్ట్ గాడ్. దేవునికి వారు దూరంగా జీవిస్తున్నారు. దేవునికి వారు శత్రువులై జీవిస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. కాబట్టి ఐస్ లుక్స్ కెన్ బి డిసీవింగ్ అండ్ మిస్లీడింగ్. హవను ఆమె కన్నును మోసం చేశాయి. కన్నులకు రమ్యంగా కనిపించి తినుదినమో చనిపోతారు మీరు ప్రభు ముందుగానే కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు, చెప్పాడు వారికి.
కానీ చూపులకు రమ్యంగా కనిపించింది. సో డిసీవ్డ్ బై హర్ లుక్స్. దాని పర్యవసనం మాకు తెలుసు. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో దేవుని కుమారుడు నరుడు కుమారుడు చక్కగా చూచేవారు వివాహం ఆడినారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. వారందరూ కూడా నోహు కుటుంబం తప్ప అందరు జలప్రలయం నాశనం అయిపోయారు. లుక్స్ కెన్ బి డిసీవింగ్ అండ్ మిస్లీడింగ్. జాగ్రత్త సుమా. చాలామంది ఏమైనా బిడ్డ పెళ్లిళ్ళ విషయంలో బై సీయింగ్ ది అవుటర్ బ్యూటీ వారు సెలెక్ట్ చేసుకుంటారు. జాగ్రత్త సుమా. పాస్టర్సే కావచ్చు, సేవకులే కానివ్వండి, మంచిగా కనిపించవచ్చు, కానీ లోపల విషయాలు మన పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించుకొని మనం ముందుకు సాగాలి. అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని ఛాయిస్ ఇచ్చాడు, ఎంతగానో దీవించబడ్డాడు. లోతు విషయంలో గమనిస్తాం, ఎలా అనేక జీవితంలో పరిణామాలు ఏర్పడ్డాయో మనం గమనిస్తాం. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా మనం దేవుని ఆత్మహత్య నడిపించబడుతూ ఛాయిస్ దేవునికి వదిలి మనం దీవెన పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మా చూపులు మనం మోసం చేస్తే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని లోతు వలె కాక, నో సంతతి వారే కాకుండా, ఆకాను వలె కాకుండా నాయన ప్రేమను మా తండ్రి మీ దృష్టికి యోగ్యమైన దాన్ని చేపట్టడానికి మీకే మా చాయిసెస్ వదిలి ప్రభువా మీ ఆత్మని నడిపించుకోవడానికి కృప దయచేయండి. వాక్యం నుంచి ప్రతి బిడ్డను దర్శించిన ఆయన వారి చూపుల చేత మోసగించబడకున్నట్లు సహాయం దయచేయమని, మంచిదాన్ని మీ ద్వారా ఏర్పాటు చేసుకునే కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.